చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కి ముందు గంభీర్ కీలక కామెంట్స్ చేశాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ వంటి ఆల్రౌండర్స్ భారత టెస్టు జట్టులో ఉన్నారని, కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జట్టు కావాలని అన్నాడు. ఆల్రౌండర్ కోసం దేశవాళీ క్రికెట్లో అన్వేషించాలని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుత స్పిన్ ఆల్రౌండ్స్తో టీమిండియా సరిపెట్టుకుంటుందని, కానీ గేమ్ చేంజర్ కావాలని నయా కోచ్ తెలిపాడు. ఈ కామెంట్స్ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నితీష్ రెడ్డి పేస్తో పాటు భారీ సిక్సర్లు సాధించగలడు. ఇక ఫీల్డింగ్లో అబ్బురుపరిచే విన్యాసాలతో సత్తా చాటగలడు. గంభీర్ కోరుకునే నైపుణ్యాలు యువ ఆల్రౌండర్ నితీష్ రెడ్డిలో ఉన్నాయి. అయితే భారత టెస్టు జట్టులోకి నితీష్ కుమార్ రెడ్డి అంత త్వరగా రావడం దాదాపు అసాధ్యమే. హార్దిక్ పాండ్యా రెడ్ బాల్తో కఠోర సాధన చేస్తున్నాడు. తిరిగి టెస్ట్లోకి రావాలని కసిగా ఉన్నాడు. మరోవైపు నితీష్ ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో ఆకట్టుకోలేకపోయాడు. 5 ఇన్నింగ్స్లో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. 2 సార్లు డకౌట్ అయ్యాడు. ఒకసారి అజేయంగా నిలిచాడు. బంతితోనూ నిరాశపరిచాడు. 2 వికెట్లే తీశాడు. అయితే ఫీల్డింగ్లో మాత్రం ఆకట్టుకున్నాడు. కానీ భారత జట్టులోకి రావడానికి నితీష్ కుమార్ రెడ్డి నుంచి ఈ ప్రదర్శన సరిపోదు. గంభీర్ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ నితీష్ దాన్ని అందుకోలేకపోతున్నాడు.